తనను గెలిపించిన వరంగల్ ప్రజలకు ఎప్పటికీ కృతజ్ఞతతో రుణపడి ఉంటానని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఎన్నికల సమయంలో తనపై ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లానని అన్నారు. తనకు వరంగల్ ప్రజలు అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమని, రాజకీయ విమర్శలు పట్టించుకోనని అన్నారు. వరంగల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటున్న ఎంపీ కావ్యతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. 18వ లోక్సభ సెషన్ రెండో రోజు కొనసాగబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలంతా కూడా తెలంగాణకు సంబంధించి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మధ్యాహ్నం ఎంపీలంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా ఉన్నది కదా. చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి కూడా మనము ఎక్స్పెక్ట్ చేశాము. అదేవిధంగా వరంగల్ ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించుకున్నారు. ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్స్ని కలవడం జరిగింది. రెండు ముఖ్యమైన అంశాలు, ఒకటి వరంగల్కి మనకు తెలంగాణలోనే సైనిక్ స్కూల్ లేదు. మనకు అంతకుముందు ప్రభుత్వంలో సైనిక్ స్కూల్ వచ్చినట్టే వచ్చింది, కానీ రాలేదు. పేపర్స్ పైన వరకే పరిమితమైంది. కానీ ఈసారి మేము అదే కోరినాము. సైనిక్ స్కూల్ ఏదైతే తెలంగాణలో అసలే లేదో అది అంతకుముందు వరంగల్లో పేపర్ మీద జరిగిన అగ్రిమెంట్ ప్రకారం, పాత పద్ధతుల ప్రకారమే దాన్ని కొనసాగించాలి, దాన్ని రీకన్సిడర్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి మినిస్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇంకొక అంశము, మన వరంగల్ స్మార్ట్ సిటీగా ఎంపిక అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని జూన్ 30 ఈ నెల ఇంకో 6 రోజుల్లో ఎక్స్పైరీ అవుతుంది. వరంగల్ స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా 44 ప్రాజెక్ట్స్ విత్ 437 crores తోటి పని అయింది. ఇంకా 66 ప్రాజెక్ట్స్ విత్ 518 crores మిగిలింది. సో ఈ 6 daysలో మనం ఏం చేయలేం కాబట్టి ఇంకొక 1 year ఎక్స్టెన్షన్ ఇస్తే ఆ మిగిలిన పనులు కూడా అవుతాయి. ప్లస్ అదేవిధంగా మనకి ఫండ్స్ కూడా ఇవ్వమని అర్బన్ డెవలప్మెంట్కి కోరడం జరిగింది. ఎట్లా అనిపించింది? ఫస్ట్ డేనే డైరెక్ట్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిశారు. మీ జిల్లాకు ముఖ్యంగా మీ స్టేట్కి సంబంధించి, ఎస్పెషల్లీ మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అంశాన్ని చెప్తుంటే ఏమన్నారు ఆయన? మేము అందరం ఎంపీలం వెళ్ళాము. మన సీఎం గారు అందరినీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో కూడా తీసుకెళ్లారు. అయితే అదేవిధంగా ఈ 2 విషయాలలో తను తీసుకొచ్చిన కొన్ని సమస్యలపైన, అందులో ప్రముఖంగా ఈ 2 ఉన్నాయి. స్మార్ట్ సిటీ విషయం ఒకటి, తర్వాత సైనిక్ స్కూల్. ఈ 2 వరంగల్కి సంబంధించింది ఉండడము, నేను అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడము అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. మనం ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఆ పని జరుగుతుందన్న నమ్మకం నాకుంది. కడియం శ్రీహరి గారు రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో కావచ్చు. ఇప్పుడు మీరు ఆయన రాజకీయ వారసురాలకు ఎంటర్ అయ్యేటప్పుడు మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే మీరు చేసే ప్రతిదీ కూడా కడియం శ్రీహరి గారికి ఎఫెక్టివ్గా ఉండబోతుంది కదా. నా కృషి తప్పకుండా వరంగల్ అభివృద్ధికి జరిగే విధంగానే ఉంటుంది. మా నాన్నగారి మార్గదర్శకం, అలాగే తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చాలా సిన్సియర్గా ఉన్నారు. అనేక సందర్భాలలో కూడా మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? వరంగల్ ప్రజలు మీకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు కదా. ప్రజల సంక్షేమం, ఈ వీటిపైనే మనకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు, లక్షల మందిని చేరుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి ఈ విమర్శలు ఇవన్నీ కూడా నేను పట్టించుకోలేదు, వినలేదు. ఫస్ట్ అప్పుడప్పుడు మన మీడియా వాళ్ళు అడిగినప్పుడే నేను వాటికి సమాధానం చెప్పిన తప్ప వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ మీట్లు కానీ నేను ఎక్కడ ఫాలో అప్ చేయలేదు. రాజకీయ వారసులు కడియం కావ్యను కడియం శ్రీహరి గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం అనిపించింది మీకు? డాక్టర్గా సక్సెస్ అయ్యారు. యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా మీకేమనిపించింది అప్పుడు? సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా కలిశారు కదా, ఎట్లా అనిపించింది? ఇప్పుడు అదే లోక్సభలో ఎంతోమంది మహిళలు ఉన్నారు కదా, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి మీరే ఉన్న 8 మందిలో ఎంపీగా ఉన్న మహిళ మీరే. ఎట్లా ఉండబోతుంది ఇక్కడ నుంచి? వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. తర్వాత కంగ్రాట్స్ చెప్పారు. మనకి చాలా ఒక మహిళగా వచ్చినారు. ఇప్పుడు మాకున్న వాళ్ళలో ఉన్న 99 మంది ఎంపీలలో 12 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అందులో నేను చిన్నదాన్ని. కాబట్టి తప్పకుండా ప్రోత్సాహం, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళు మనల్ని దగ్గర తీసే విధానం కానీ చూస్తుంటే మనం మంచి పనులు చేస్తే తప్పకుండా వాళ్ళందరూ మనకు సహకరిస్తారని తెలుసు. ప్రమాణ స్వీకారం చేయకపోయినా కానీ కేంద్ర మంత్రులకు వరంగల్కి సంబంధించిన అంశాల పట్ల ఇప్పటికీ ఒక రిప్రజెంటేషన్ కాపీలు ఇచ్చామని, వరంగల్ అభివృద్ధి కావచ్చు, వరంగల్ స్మార్ట్ సిటీ కావచ్చు, వరంగల్లో సైనిక స్కూల్ ఏర్పాట్లు కావచ్చు, అవే తన లక్ష్యంగా ఇతర అంశాలుగా ముందుకు వెళ్తామని కూడా వరంగల్ ఎంపీ కడియం కావ్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామ్తో సతీష్.